దక్షిణ భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ఓ డీఆర్ఎం సీబీఐ వలలో చిక్కాడు. గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతో గుంతకల్లు డీఆర్ఎం, డీఎఫ్ఎం సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. 3 రోజుల సోదాల అనంతరం 5గురిని సీబీఐ కోర్టుకు తరలించింది. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం గతిశక్తి పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల అభివృద్ధి పనులు చేపట్టింది. దీనిలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలోని వంతెనల నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న గుత్తేదారులను కొందరు అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించక ముందే పర్సంటేజీల ప్రకారం ముడుపులు తీసుకున్నారు. లంచాలతో సరిపెట్టకుండా గుత్తేదారులతో డైమండ్ నెక్లెస్లు కొనిపించుకున్నారు. పలు మెట్రో నగరాల్లో విలాసవంతమైన హోటళ్లలో విడిది చేసి లక్షల రూపాయల బిల్లులు కట్టించుకున్నారు. వీటన్నింటిపై కడుపు మండిన గుత్తేదారు రమేష్ తో పాటు మరికొందరు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న గుత్తేదారుల వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులను సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 3 రోజుల పాటు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో సీబీఐ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. డీఆర్ఎం వినీత్ సింగ్ నివాసంలో భారీగా నగదు, బంగారు నగలు గుర్తించారు. వీటిలో పలు ఆభరణాలకు ఎలాంటి బిల్లులు లేవని తేల్చి వాటిని సీజ్ చేశారు. డీఆర్ఎం వినీత్ సింగ్, డీఎఫ్ఎం ప్రదీప్ కుమార్ ని 2 రోజుల పాటు ప్రశ్నించారు. గుంతకల్లు రైల్వే ఇంజనీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఫైళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సోదాల అనంతరం డీఆర్ఎం వినీత్ సింగ్, డీఎఫ్ఎం ప్రదీప్ బాబుతో పాటు సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అక్కిరెడ్డి, రైల్వే ఎస్సీ బాలాజీ, అకౌంట్ అసిస్టెంట్ లక్ష్మీపతి రాజును సీబీఐ అదుపులోకి తీసుకుంది. గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కర్నూలులోని సీబీఐ కోర్టుకు తరలించారు. సీబీఐ మరింత దృష్టి సారిస్తే ఇంకొందరు అధికారుల బండారం బయటపడుతుందని గుత్తేదారులు చెబుతున్నారు.